హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు భద్రాచలం బైక్ మీద బయలుదేరినాం ఫ్రెండ్స్. అయితే వాతావరణం కూడా చాలా చేంజ్ ఉంది ఫ్రెండ్స్. ఈ వాతావరణం వలన బైక్ మీద వెళ్ళగలుగుతామో లేదో తెలియదు. కనుక వాతావరణం బాగుంటే బైక్ మీద, లేకుంటే బస్కి వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడైతే మేము బస్కి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. ఈ బస్ మీద హ్యాపీగా చాలా రోజులైంది బస్ ఎక్కక. బస్ కూడా చాలా ఖాళీగా ఉంది. వెళ్తున్నాం. ఇప్పుడు మేము భద్రాచలంకి వెళ్ళి మీకు చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మేము భద్రాచలం దిగినాం ఫ్రెండ్స్. బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. బస్ స్టాండ్ ఇది భద్రాచలం బస్ స్టాండ్ ఫ్రెండ్స్. భద్రాచలం కూడా బస్ స్టాండ్లో కూడా జనాలు తక్కువ ఉన్నారు. ఇది భద్రాచలం బస్సు. ఇక్కడ భద్రాచలం బస్ స్టాండ్లోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇక మేము కారుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, కారు వచ్చేసింది ఫ్రెండ్స్. మా బావగారు తీసుకొచ్చారు. ఇక కారు ఎక్కి మా బావ డ్రైవింగ్ చేస్తుండు. మేమైతే ఎక్కి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చిన్న ఫంక్షన్ ఉంది, ఓపెనింగ్ ఫంక్షన్. ఆ ఓపెనింగ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మేము అక్కడి నుంచి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయినాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ కాడ దిగుతున్నాం. ఓకే, ఫంక్షన్ కాడ అయితే దిగినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫంక్షన్లో వెళ్తున్నాం. అవో మా ఫ్యామిలీస్ అంతా ఒక చోట కూర్చొని ఉన్నారు. వాళ్ళని కలిసి ఆ ఫంక్షన్ని చూసుకొని టెంపుల్కి వెళ్దాం అయితే అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా రిలేషన్స్, మా మిసెస్, మా అక్క, మా మేనకోడలు, మా పిల్లలు అంతా ఉన్నారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడే ఫెర్టిలైజర్ ఓపెనింగ్ అదంతా ఓపెన్ చేస్తుంది. అంతా ఇదే ఫ్రెండ్స్. మా అన్నగారు ఈయన. పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యగారు పూజ చేసి వెళ్ళిపోయారు. మేము కొంచెం లేటుగా రావడం వల్ల ఆ పూజ మిస్ అయినాం ఫ్రెండ్స్. మాకంటే ముందే పూజ కార్యక్రమం అయిపోయింది. టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక టెంపుల్కి వచ్చేసి బయలుదేరినాం. మధ్యలో వాచ్మెన్ గారు సెల్ ఏలో లేదన్నారు. అయితే రిటర్న్ రావడం జరిగింది. మేమైతే ప్రస్తుతానికి మెట్ల దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. భద్రాద్రి స్టెప్స్ స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే మొబైల్ ఏదో లేదు. కనుక ఇక్కడ నుంచి వీడియోని స్టాప్ చేయడం జరుగుతుంది. మీకు మిగతా వీడియో నెక్స్ట్ భోజనశాలకి తీసుకెళ్ళడానికి అక్కడ ఏ టైంకి భోజనం పెడతారో మీకు తెలియపరుస్తా ఫ్రెండ్స్. మేమైతే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం భోజనానికి వచ్చేసినాం ఫ్రెండ్స్. సీరియల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో. ఇంతమందిని దాటుకుంటూ ఆ సీరియల్లో వెళ్తూ ఉంటే ఆ భగవంతుడు ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీరామ జయరామ అనుకుంటూ బయలుదేరినాం ఫ్రెండ్స్. ఆ దేవుని ప్రసాదం ఎలాగైనా తీసుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవాలని ఎంత రిస్క్ ఉన్నా ఈ లైన్లోనే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ దేవుడు ఆశీస్సుల కోసం మనం భద్రాచలం వచ్చినాం. కనుక ఆ భద్రాచలంలో ప్రసాదం తీసుకుంటే ఇంకా ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు భోజనం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. ఆ అన్నదాతల కోసం మనం ఎలాగైనా రావాలి. లోన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం లోన్ అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడు భోజనం ఎలా ఉంటుంది ఏంది అనేది చూడాలి. అంటే ఆ దేవుడి ప్రసాదం కాబట్టి అది మధురంగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం భోజనం చేసి ఇక్కడ నుంచి మళ్ళా బయటికి వెళ్ళాలి. టెంపుల్స్ అయితే చూసి వచ్చినాం. భోజనం కూడా చేయడానికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ భోజనం అయిపోయాక మనం నెక్స్ట్ రిటర్న్ కావడానికి ఇస్త్రాకులు అయితే వేసాం.